మీరు అడుగుతారా దీని మీద టూరిజం మీద? టూరిజం మీద సార్ అధ్యక్ష ఆపర్చునిటీ థ్యాంక్స్ అధ్యక్ష, మీకు ధన్యవాదాలు. నేను ఇంటర్వ్యూ రాకూడదు అనుకున్నాను కానీ మాకు సంబంధం లేని అంశం కానీ ప్రశ్న వచ్చి గౌరవ సభ్యులు వేశారు. అక్కడ ఉన్న సభ్యులే వాళ్ళు అడిగింది స్ట్రైట్గా క్వశ్చను 19-24 మధ్యన కొన్ని విషయాల నుంచి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. కొన్ని మీరు వచ్చి లాభభూయిష్టంగా కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళకి వచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారనేది మీ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. అది ఏమైనా వాస్తవమా అని అడిగారు. అవి ఇన్ఫర్మేషన్ చెప్పండి, మేము ఎందుకలా చెప్పడానికి మరి మంత్రి ఏమో చెప్తారు. అసలు జరిగిందా లేదా జరిగితే ఎంక్వైరీ జరుగుతుందా లేకపోతే ఏమవుతుందా అసలు విషయం. ఎందుకంటే ఆ యాంబిక్యూటీ ఎందుకు? ప్రభుత్వం మీదే ఉంది కదా, ఫైల్స్ మీద ఉన్నాయి కదా, చట్టాల మీద ఉన్నాయి కదా, అన్ని మీద ఉన్నాయి కదా, అది చేసి వాస్తవం చెప్పచ్చు స్ట్రైట్గా. దానికోసం వచ్చి ఇవన్నీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఇక్కడ పొందలేదు. చాలా సంతోషం. మీరు చేస్తున్న డెవలప్మెంట్ చేయబోయే కార్యక్రమాన్ని చెప్తారు, అవన్నీ అమలు జరగాలని, అమలు జరిగితే మంచిదని మేము భావిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం కూడా. మీరు చెప్పిన మేము దేనికి కూడా దానికి మాకు అభిప్రాయ భేదం లేదు. కానీ ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా సరే తప్పుడు ఏమైనా జరిగితే అవి రిటర్న్గా పంపించండి, మాకు కూడా వస్తాయి కాబట్టి సభ్యులకి సమాధానం మేము కూడా చదివి ఆనందిస్తాం, తెలుసుకుంటాం. సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఎంక్వైరీ చేస్తామనేటువంటి మాట నేను చెప్పిన దాంట్లో ఉంది అధ్యక్ష. రికార్డులు చూడవచ్చు. ఏవైతే తప్పులు జరిగాయో 2019-24 వరకు అందులో ఎంక్వైరీ ప్రారంభించాం, జరుగుతుంది. ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో చూసి దాన్ని బట్టి యాక్షన్ కూడా ఉంటుంది అనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తూ, మరొకటి ఇక్కడ ఏవైతే మనం ఇతరతర ప్రాజెక్టులు లేకపోతే ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో శాంక్షన్ అయినాయి అవి ఎందుకు ముందుకెళ్ళలేదు సంపూర్ణమైన వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. తమ దగ్గర పెడతాను. ఇన్ని పేజీలు ఇవ్వలేం కనుక అనుబంధంగా తమ దగ్గర పెడతాను. ఆసక్తి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, కేవలం మా సభ్యులే కాదు వారు అందరూ కూడా దాన్ని చూసుకోవచ్చు. అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి, తమ దగ్గర టేబుల్ చేస్తాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14011 మినిస్టర్ ఫర్ హెల్త్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకు సమాధానం నిర్ణీత అర్హత ప్రమాణాలు మరియు ఇంటర్న్షిప్ అవసరాలను పూర్తి చేసిన మీదట శాశ్వత నమోదును పొందేలా విదేశీ వైద్య పట్టభద్రులకు ఎఫ్ఎంజీలకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ద్వారా అన్ని జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల అమలును పర్యవేక్షిస్తుంది. న్యూఢిల్లీలోని జాతీయ వైద్య కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే నియమాలు, మార్గదర్శకాలు, సర్క్యులర్లు మరియు సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి విదేశీ వైద్య పట్టభద్రులకు శాశ్వత నమోదులను మంజూరు చేస్తుంది. గౌరవనీయ భారత సుప్రీంకోర్టు యొక్క 2022 నాటి SLP నెంబర్